చూస్తే ప్రధానంగా ఉమ్, గ్రామాలలో అయితే ఆ మగపిల్లాడు ఉండడానికి అబ్బాయి పుట్టాలని చెప్పి పసరు మందు తాగుతుంటారు. ఉమ్. సో ఇది నమ్మవచ్చా, నిజమా? సామాన్య ప్రజలకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, ప్రజలారా, ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఎవరైనా పెళ్ళయ్యాక పిల్లలు కాకపోతే వాళ్ళు మరింత పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా చాలా జోవియల్గా సంసార జీవితాన్ని గడపాలి. ఫియర్ పెట్టుకోకూడదు, కాస్త హ్యాపీగా ఉండాలి. అయినా వాళ్ళకి పిల్లలు అవ్వకపోతే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ను సంప్రదించాలి. వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళు చెప్పింది పాటించాలి. ఇంకా ఇబ్బంది అనుకుంటే వాళ్ళు టెస్టులు చేసి గర్భసంచిలో బుడగలు ఉన్నాయా, లేకపోతే మగవాడి స్పర్మ్లో కౌంట్ తక్కువ ఉందా, ఏమైనా కారణాలు ఉన్నాయని వాళ్ళు ఫుడ్ సజెస్ట్ చేయొచ్చు, కొన్ని ఎక్సర్సైజులు చెప్పవచ్చు, లేదా కొన్ని మెడిసిన్ కూడా ఇవ్వచ్చు. ఇవేవి కాకపోతే కృత్రిమ గర్భధారణ చేసే ప్రక్రియల దాకా వచ్చాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పారని పిల్లలు కావడానికి పూజలు చేయటాలు, పిల్లలు కావడానికి వీడిని నమ్ముకోవడం, వాడిని నమ్ముకోవడం, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవడం అనేది అమాయకత్వం. ఇద్దరులో ఏ లోపం ఉన్నా ప్రాబ్లం అంతే. సో నమ్ముతున్నారు, బలంగా నమ్ముతారు. పసరు మందు తాగితే మోగ పిల్లగాడు అబ్బాయి పుడతాడని. ఒక్కటి ఆలోచించండి, ఏదైనా మనిషి పుట్టుకకు సంబంధించి మీకు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి. ఒక ఎగ్గులో ఒక శుక్రకణం ఎంటర్ అయిపోయి అది ఫలదీకృతం అయితే ఆ ఎగ్గు అండంగా మారి పిండంగా మారి పరిణామం చెంది మనిషి అవుతాడు. కాబట్టి మనము నోట్లో వేసుకునే పసరుకి గర్భాశయంలో రిలీజ్ అయ్యే అండానికి సంబంధం లేదు. నోట్లో వేసుకునే ఇప్పుడు సెలెన్ బాటిల్ ఎక్కించుకోమని చెప్తాడు ఒక సినిమాలో, ఏదో మా సినిమాలో సెలెన్ వేణుమాధవ్ గారు చనిపోయారు ఆయన. ఇక్కడ నరాలకు ఎక్కిస్తే బాడీ అంతా సప్లై అయ్యింది, కానీ ఇతను నోట్లో పెట్టుకొని చూపిస్తూ ఉంటాడు, ఇట్లా ఆవకాయ బద్ద నాకుతూ ఇట్లా టేస్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడన్నా కామన్ సెన్స్ ఉందా? నోట్లో వేసుకున్నది నరాలకి ఎట్లా పోతుంది? జీర్ణాశయం లోపలికి పోతుంది. జీర్ణాశయంలో మళ్ళీ జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యి అందులో నుంచి మన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నిటిని తీసుకొని మన శరీర వాళ్ళకి శక్తి రూపంలో, రక్తం రూపంలో ఇస్తుంది. నోట్లో వేసుకున్నది ఎట్లా పోతుంది? పసరు నోట్లో వేసుకుంటారు కదా, అంటే రెండు నోట్లో వేసుకునేది వేరే, గర్భాశయం వేరు. నోట్లో వేసుకుంటే ఇక్కడ నుంచి వేస్తే ఈ గొంతు ద్వారా జీర్ణాశయం జీర్ణం అవుతుంది. కానీ మనము పిల్లలు అవ్వాలంటే పురుషాంగము స్త్రీయాంగము మధ్య జరిగినటువంటి సంపర్కం ద్వారా కొన్ని లక్షల స్పర్మ్ రిలీజ్ అయినప్పుడు కొన్ని లక్షల క్రోమోజోమ్లు ఉంటాయి. అప్పుడు తల్లి యాక్సెప్ట్ చేసే ఆ ఎగ్గుని ఏదైతే కనెక్ట్ అవుద్దో అది జైగోట్ అవుద్ది కదా. ఇది కామన్ సెన్స్ అప్లై చేయాలి.